అమ్మా గంగమ్మ మాసబు జగకో జ్ఞాత కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రచన వ్లాగ్స్. సో నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా, 1 డేలో వేములవాడ కొండగట్టు ధర్మపురికి వెళ్ళొచ్చు అని. సో ఆ రోజు ఈవినింగే మేము కొండగట్టులో దర్శనం చేసుకొని ధర్మపురికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంది వెదర్, అయితే ఫుల్ ఆఫ్ కొండలు, చాలా మంచిగా అనిపించింది. మనం ట్రెక్కింగ్ కనుక చేస్తే ఎట్లుంటుందో సో అలా అనిపించింది. అండ్ మేము 6 వరకు అలా రీచ్ అయిపోయాము. చలికాలం కదా, సో తొందరగా చీకటి పడుతుంది కదా, అందుకనే 6కి ఫుల్ చీకటి అయిపోయింది. మేము అసలు ఇంటికి ఎలా వెళ్తామో ఏమో అనుకున్నాము. సో ఫుల్ భయం అయింది అంత చీకటి అయ్యే వరకు కూడా. సో ధర్మపురిలో వెళ్ళి అక్కడ కనిపిస్తుంది చూడండి గంగా, గోదావరి అంటారు కదా. సో ధర్మపురి గోదావరి స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అందుకనేసి ఈ ఇయర్ కూడా వెళ్ళాలని కోరికతోని వెళ్ళాను. అప్పుడు మేము వెళ్ళిన టైంకి కార్తీక మాసం 2nd డే అంట, ఆ రోజు సాటర్డే అన్నమాట. ఆ రోజు అది గోదావరి కాబట్టి అక్కడ గోదావరికి దీపం హారతిస్తా అని అయ్యగారులు అందరు అక్కడ అలా అలుకు జల్లి ముగ్గేసి గంగమ్మ దేవిలాగా భావించి అలా పూలతో అలంకరణ చేసి దీపాలు పెట్టి అన్నీ పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొందరు వేరే వాళ్ళంట, వేరే స్టేట్స్ వేరే ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళంట, మిగతా వాళ్ళేమో ఇక్కడ ఉన్న వాళ్ళేనంట. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా దీపాలు అలా ప్లేట్స్ పట్టుకున్నారు చూడండి. నాకు తెలియక నేను లాస్ట్ ఇయర్ కూడా అరటి డొప్ప ఉంటుంది కదా, సో అందులో దీపం పెట్టాను. ఈ ఇయర్ కూడా అందులోనే పెడదాము, గోదావరిలో వదిలేద్దాం అనేసి నేను అదే కొనుక్కున్నాను అన్నమాట. కానీ అక్కడ అందరూ ప్లేట్స్ పట్టుకున్నారు. సో నాకు అర్థం కాలే, మా మమ్మీ కూడా అందరూ ప్లేట్స్ పట్టుకున్నారు ఏంటి దీపాలు పెట్టి అనేసి. మా మమ్మీ వెళ్తుంది తేయడానికి, అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఇవ్వాలి, మంచిది అనేసి మా మమ్మీ కూడా వెళ్ళి అక్కడ పక్కన ఏం చేసిందంటే మీ మమ్మీ తెచ్చేదాకా పట్టుకో అనేసి కూడా నాకు ఇచ్చింది. సో అంతలా పట్టుకున్నాను నేను. సో మా మమ్మీ కూడా తెచ్చింది. ఇక్కడ నుండి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళు గంగా హారతి ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఓం జయ గంగే మాతా पुत्र सागर के तारे सब जग को ज्ञाता माँ सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता ओम गोदावरी माता ओम जय गौतमी माता ओम जय गंगे माता आरती माता तुम्हारी जो जननित गाता माँ जो जननित जाता गोदावरी माता की अंदर प्रदक्षिण చేయండమ్మా యాని కాని చ పాపాని తాని కాని నిశంతి ప్రదక్షిణ పదే పాపం పాపకర్మహం పాపాత్మా పాపం భవామి కృపయా దేవ శరణాగత వత్సలా నిధా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అపరాధ సహస్రాణి क्रियन्ते हर्निशं मया दासो यपि त्वामत्वा क्षमस्व परमेश्वरी प्रार्थना पूर्वक दिव्य चरणारविन्दार्पणमस्तु ओम स्वस्ति पर्याप्त्या अनन्तराजाय सर्वस्तोमोदिरात्रमुत्तम महद्भवति सर्वस्य यज्ञे सर्वमेव तेनाप्नोति सर्वं जयति देवस्यानन्दभोगोऽस्तु देव्याः आनन्दभोगोऽस्तु सर्वेन्द्रः जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् गौतमी माता की। సో ఇలా పూజ ప్రాసెస్ అంతా అయిపోయాక మనకు ప్లేట్లో దీపాలు కూడా ఇచ్చారని చెప్పాను కదా, ఆ దీపాలు కూడా ఇందులో గంగలోనే వదిలేయాలన్నమాట. ఒకటి ఇట్లా డొప్ప ఉంటుంది కదా, దాన్ని ఆకుతో ఉంటుంది ఇట్లా బౌల్ లాగా, చిన్న దేవుడి గుడిలో ప్రసాదం ఇస్తాడు చూడండి. సో అందులో పెట్టి మనం వదిలేయాలంట. మళ్ళీ నేను ఎక్స్ట్రా అరటిది తీసుకున్నా అని చెప్పిన కదా దీపం పెట్టడానికి. సో ఫస్ట్ అయితే ఇది వదిలేసాను గంగలో. మేము లాస్ట్ టైం డే టైంలో వచ్చాం కాబట్టి వాటర్ ఫుల్ అప్పుడు చాలా ఫ్రెష్గా ఉండే, బ్లూ కలర్లో ఉండే, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కొంచెం మట్టి మట్టి ఉంది.
అసలు అందులో స్నానం చేయడానికి కూడా మంచిగా అనిపించలేదు. ఇక అక్కడ అందరూ అవన్నీ వదిలేసినాక ఇంత దూరం వచ్చినాము, ఇంకా దీపాలను చూస్తుంటే మంచిగా అనిపించింది. అంత వేసి ఇంకా గంగ స్నానం చేయకుండా ఎలా అనేసి ఇక మేము ఒక 4 సార్లు అయితే మునిగినాము. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ధర్మపురి మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. పైకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి, అట్లా ఉంటుంది. సో లోపల వీడియో తీయనియరు, ఫోన్స్ నాట్ అలౌడ్. అందుకనేసి మేము కూడా దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్ తీయలే బయటికి. ఆ తర్వాత అద్దాల మేడ ఉంటుంది. సో ఇందులో వాళ్ళే పర్మిషన్ ఇస్తారు వీడియోస్ తీసుకోండి అని. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోకుండా ఉండొచ్చు అనేసి మేము కూడా వీడియో తీసినాం. చాలా బాగుంది ఇదైతే అద్దాల మేడ. ఎట్లా అంటే దేవుడు ఉయ్యాలలో ఉంటాడు. సో మనం దేవుడు పాడుకుంటే మనం అలా ఉయ్యాల జో కొట్టినట్టు సంథింగ్ ఇట్లా అంటారు కదా, దేవుని నిద్రపుచ్చినట్టుగా. సో అలా మంచిగా అనిపించింది. అలా కాసేపు అక్కడ టికెట్ ఉంటుంది, మనం టికెట్ తీసుకోవాలి. 5 రూపీస్ 10 రూపీస్ నాకు అంత ఐడియా లేదు, బట్ టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ. ఇక్కడ మంచిగా అనిపించింది. ఆ తర్వాత మేము ఇంకో దేవుడు గోపురం లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడ స్పెషల్ ఏంటంటే టెంపుల్లో ఇట్లా ఒక రౌండ్గా ఉంటుంది, దాని మీద కాయిన్ నిల్చోబెడితే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటారు. సో నేను లాస్ట్ ఇయర్ కూడా అలా పెట్టిన, సో నా కోరిక నెరవేరింది అనిపించింది. సో అందుకనే ఈ ఇయర్ కూడా పెట్టిన, మా మమ్మీ మా చెల్లి వాళ్ళు కూడా పెట్టారు. సో ఆ తర్వాత కార్తీక మాసం కదా, ఫస్ట్ సాటర్డే అనేసి అక్కడ తులసమ్మతో చెట్టు ఉంటుంది. తులసమ్మ వారి అక్కడ ఉంటే దీపం పెడదామనేసి అక్కడికి వెళ్ళినాం మేము. ఎందుకంటే ఇక వేములవాడ కొండగట్టు ఇక్కడ వచ్చినాం కదా, ఇంత దూరం వచ్చి కార్తీక మాసంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే అంత మంచిది అంటారు. సో అందుకని మేము ఒక గోదావరి స్నానం చేసినా చాలు అనేసి అనుకున్నాము. సో ఇక్కడ నేను దీపం పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ దీపం పెడితే లాస్ట్ ఇయర్ కూడా దీపం పెట్టాము, అందుకనే ఇక లాస్ట్ ఇయర్ చేసిన ప్రాసెస్లోనే అన్నీ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. సో ఈ ఇయర్ కూడా దీపం పెట్టాను. చందమామ చూడండి ఎంత బాగుంది, నైట్ టైం కదా. సో మాకైతే గోదావరి స్నానం చేసి గంగా హారతి తీసుకొని మళ్ళీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని దీపాలు పెట్టి అంతా చేసే వరకు ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో ఇంకా దీపాలు అయితే మంచిగా పెట్టేసి మంచిగా మొక్కుకొని ఆ తర్వాత మంచిగా కాసేపు స్టార్ట్ అయిపోయాము. కానీ డెఫినెట్గా వెళ్ళవలసిన ప్లేస్ ఇదైతే ధర్మపురి. అంత వేములవాడ కొండగట్టు దగ్గరకు వచ్చి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వెళ్ళకుండా అయితే మనం మిస్ అయినట్టే. చాలా బాగుంటుంది, మస్తు అనిపిస్తుంది టెంపుల్ అయితే. సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో. ఇంకా ఆ రోజు పబ్లిక్ లేకుండే ఎక్కువ, ఇంకా టెంపుల్ టైం కూడా అయిపోయిందంట, క్లోజ్ చేస్తున్నారు అనేసి అంటుంటే మేము ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాం. సో మా వీడియో అయితే ఇదన్నమాట. ఫ్యామిలీతో కలిసి మొత్తం అన్ని దర్శనాలు వేములవాడ కొండగట్టు అన్ని దర్శనాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ తర్వాత బయట షాప్స్ ఉంటాయి, మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, అందరికీ తెలిసిందే కదా. సో నెక్స్ట్ అయితే మా వెడ్డింగ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, హల్దీ పెళ్ళివి. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆదిత్య రచన వ్లాగ్స్. బాయ్.